రన్నింగ్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో సింపుల్గా చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. ఫస్ట్ అయితే VPN కనెక్ట్ చేసుకొని క్యాప్కట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన 2 ఫోటోలు ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత మ్యూజిక్ యాడ్ చేసుకొని మ్యూజిక్ తగ్గట్టు మీ ఐఫోటోని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి ఆటో రిమూవ్ చేసి ఓవర్లే చేసుకోండి. ఓవర్లే చేసిన ఫోటోని సేమ్ ఐఫోటోలో అడ్జస్ట్ చేసుకోండి. ఐఫోటోని సెలెక్ట్ చేసి అడ్జస్ట్లో శాచురేషన్ సెలెక్ట్ చేసి పూర్తిగా డిక్రీజ్ చేయండి. అలానే మీ ఫోటోకి కూడా శాచురేషన్ పూర్తిగా డిక్రీజ్ చేయండి. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్లో ఇలా కీ ఫ్రేమ్ ఇవ్వాలి. 2 సెకండ్స్ తర్వాత జూమ్ చేసుకుంటే ఇలా ఒక యానిమేషన్ యాడ్ అవుతుంది. టెక్స్ట్ సెలెక్ట్ చేసి లిరిక్స్ తగ్గట్టు టెక్స్ట్ యాడ్ చేసుకోండి. ఫాంట్స్లోకి వెళ్ళి టూర్లీ అని టైప్ చేసి ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్కి స్టైల్స్లోకి వెళ్ళి కర్వ్ సెలెక్ట్ చేసుకొని మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఈ యానిమేషన్స్లోకి వెళ్ళి టైప్ 1 సెలెక్ట్ చేసుకొని 3 సెకండ్స్కి ఇంక్రీజ్ చేసుకోండి. అక్కడ కనిపిస్తున్న డ్రా సెలెక్ట్ చేసుకొని వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని సైజ్ ఏమో పూర్తిగా డిక్రీజ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లు ఫోటోని జూమ్ చేసుకొని టెక్స్ట్ కింద ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న దాన్ని యానిమేషన్స్లోకి జిగిల్ ఎఫెక్ట్ని 3 సెకండ్స్కి పెట్టుకొని ఇలా టెక్స్ట్ కింద అడ్జస్ట్ చేసుకోవాలి. సెకండ్ లిరిక్ని కూడా టైప్ చేసుకొని స్టైల్స్లోకి వెళ్ళి కర్వ్ సెలెక్ట్ చేసుకొని 150 డిగ్రీస్కి ఇంక్రీజ్ చేసుకొని ఇలా వీడియోలో చూపినట్లు అడ్జస్ట్ చేసుకోవాలి. అలానే యానిమేషన్స్లో 1.7 సెకండ్స్కి అడ్జస్ట్ చేసుకోవాలి. అలానే లిరిక్ 3ని కూడా టైప్ చేసి యాడ్ చేసుకొని యానిమేషన్స్లో లిరిక్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. లిరిక్ 4 కూడా ఇలానే టైప్ చేసుకొని యాడ్ చేసుకొని స్టైల్స్లో కర్వ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్లు అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ లిరిక్ యాడ్ చేసిన లైన్ ఎఫెక్ట్ని డూప్లికేట్ చేసుకొని అదే లైన్ ఎఫెక్ట్ని లిరిక్ 4 కూడా యాడ్ చేసి లిరిక్ కింద అడ్జస్ట్ చేసుకోవాలి. అలానే స్టిక్కర్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన హార్ట్ సింబల్ని సెలెక్ట్ చేసుకొని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి.